అందరికీ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అన్నారు. ఈ రాజధాని తీర్మానం అంతా పొలిటికల్ డ్రామా అన్నారు. డైవర్షన్ కోసం ఆడుతున్న పొలిటికల్ డ్రామా అన్నారు. అలాగే రాజధానికి ప్లాన్ బి ఉంది. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అనే సిటీ రాజధాని నగరం నిర్మించవచ్చు. ప్లాన్ బి దీనికి తక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అన్నారు. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో అంటే లోక్సభలో రాజధాని బిల్లు ఆమోదించే సందర్భంలో, చట్ట సవరణ బిల్లును ఆమోదించే సందర్భంలో వైసీపీ ఎంపీలు బాయ్కాట్ చేశారు. ఆ సందర్భంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతికి మా పార్టీ వ్యతిరేకం కాదు అన్నారు. అలా అనడంతో పాటు ఆయన ఇంకేమన్నారంటే, అమరావతి చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బయటకు వెళ్తూ మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఈ తరహా బిల్లుకు వ్యతిరేకం అని చెప్పారు. అమరావతి కోసం రైతుల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నారు. భూములు ఇచ్చిన రైతులకు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు ఎప్పటి వరకు ప్లాట్లు ఇవ్వలేదు. రైతులకు ఎప్పుడు ప్లాట్లు ఇస్తారో బిల్లులో పెట్టాలి. తనకు ఫ్లాట్ ఇవ్వాలంటూ రామారావు అనే రైతు గుండెపోటుతో చనిపోయారు. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డి గారు. ఇక్కడ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని మిథున్ రెడ్డి గారు చాలా బాధపడుతున్నారు లోక్సభలో. మరి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు రైతుల గురించి పట్టించుకున్నారా? ఈరోజు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని ఏ పార్టీ అయితే లోక్సభలో మాట్లాడుతుందో అదే పార్టీ గత 5 ఏళ్లలో రైతులను రాచి రంపాన పెట్టారు, ఇబ్బంది పెట్టారు, చిచ్చు పెట్టారు, అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు, వేధించారు. వాళ్ళ మనోవేదనకు, వాళ్ళ కన్నీటికి కారణమయ్యారు. ఎంతోమంది రైతులు వందల రోజుల దాదాపుగా 4 ఏళ్లకు పైగా ఉద్యమం చేశారంటే చూసుకోండి. ఎంతోమంది రైతులు ప్రాణాలు విడిచారు, ఎంతోమంది జైలుకు వెళ్ళారు, దెబ్బలు తిన్నారు, కాళ్ళతో లాఠీలతో దెబ్బలు తిన్నారు, రోడ్ల మీద ఈట్ చేశారు మహిళల్ని. రైతుల గురించి అంత బాధ ఉంటే మిథున్ రెడ్డి గారు అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ? అది రైతుల మీద ప్రేమ కాదు, అమరావతి మీద ఉన్న ద్వేషం. అమరావతి మీద ఉన్న ద్వేషంతో ఆయన అలా మాట్లాడారు. పైగా వ్యతిరేకం కాదు అని కబుర్లు ఒకటి, అది కాసేపు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారేమో రాజధాని అనే పేరు రాజ్యాంగంలో లేదంటున్నారు. ఇక్కడ ప్రెస్ మీట్లో బాగానే చెప్తున్నారు కదా. వైసీపీ నిజంగా వాళ్ళకి డెడికేషన్ ఉంటే రాజధాని పట్ల, అసలు రాజ్యాంగంలో లేని పదాన్ని మీరు ఎలా ఆమోదిస్తారని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చుగా. ఇప్పుడు మన కోర్టులు, వ్యవస్థలు, లోక్సభ అయినా అంటే శాసన వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ అయినా, కార్యనిర్వాహక వ్యవస్థ అయినా ఏదైనా సరే నడవాల్సింది రాజ్యాంగం ప్రకారమే. రాజ్యాంగంలో లేని ఏది కూడా చేయడానికి వీల్లేదు. అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. సో ఇప్పుడు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఈయన ఏం చేయాలంటే ఇమీడియట్గా వైసీపీ వాళ్ళు కానీ, జగన్ గారు కానీ, అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది లేదు, కానీ ఇక్కడ రాజ్యాంగంలో లేని అంశాన్ని వీళ్ళు చట్టం చేస్తున్నారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. వాళ్ళు చెప్తున్న వాదన మీద వాళ్ళకి నమ్మకం ఉంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. లేదా ఈరోజు లోక్సభలో అదే అంశం మాట్లాడాలి. లేదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, దెర్ ఈజ్ నో వర్డ్ విత్ ద నేమ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీ అనేది అక్కడ ఢిల్లీలో నేషనల్ మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అక్కడ రిపోర్టర్లు ఎవరో నవ్వకుండా బయటకు వస్తే చాలు, వైసీపీ గెలిచినట్టే, నైతికంగా గెలిచినట్టే, ప్రజామోదం ఉన్నట్టే. ఒకటి మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చండి. పోనీ ఈ బిల్లును ఆమోదించొద్దండి, ఈ చట్ట సవరణను మీరు యాక్సెప్ట్ చేయొద్దు, ఇది రాజ్యాంగంలో లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి రాష్ట్రపతి గారికి లేఖ రాయొచ్చు. సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, సెకండ్ ఆప్షన్ రాష్ట్రపతి గారికి లేఖ రాయడం, థర్డ్ ఆప్షను రేపు రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి రేపు రాజ్యసభలో అడ్డుకోవచ్చు బిల్లుని. మేము దీనికి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? మా రాష్ట్రానికి సంబంధించిన అంశం, మేము మాట్లాడతాం, మేము గట్టిగా మాట్లాడతాం, ఇది కారణం అని చెప్పి గట్టిగా మాట్లాడచ్చు. బాయ్కాట్ చేసే కంటే బాయ్కాట్ చేయడం ఏంటి? గట్టిగా వాయిస్ వినిపించవచ్చుగా. అవసరమైతే పార్లమెంట్ బయట ధర్నా చేయండి, లేదా ఢిల్లీలో గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, మాకు ఈ రాజధాని కాదు అని, మావిగానైనా రాజధాని కావాలని చెప్పండి.
సో రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేని పదాన్ని మా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అని అమిత్ షా గారికి చెప్పండి, ప్రధానమంత్రి మోదీ గారికి చెప్పండి. ఏంటి సార్ అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, మీరేమో మా మా రాష్ట్రానికి రాజధాని కోసం మీరు చట్ట సవరణ చేసేస్తున్నారు, రాజ్యాంగంలో లేనిది మీరు ఎలా చేయగలరని అడగండి. అంటే రాజ్యాంగంలో లేదన్నారు కదా, ఇవన్నీ చేయొచ్చుగా. వైసీపీ ముందున్న ఆప్షన్సే ఇవన్నీ కూడా. ఏది చేయరు. ఎందుకంటే పైన నవ్వుతారు అండ్ వేరేలా ఉంటుంది వ్యవహారం. నిజానికి రాజధాని అనే అంశం రాజ్యాంగంలో లేదని ఎవరు చెప్పారు? అసలు రాజధాని లోక్సభలో ఎందుకు చట్టం చేస్తున్నారంటే అదే లోక్సభలో మన విభజన చట్టం చేశారు కాబట్టి. లోక్సభలో విభజన చట్టం చేసినప్పుడు ఆ విభజన చట్టాన్ని మన రాష్ట్రంలో ఆమోదించలేరు లేదా సవరణ చేయలేరు. లోక్సభలోనే చేయాలి, రాజ్యసభలోనే చేయాలి. అలా చేయాలి అంటే రాష్ట్ర ప్రజల ఆమోదం కావాలి కాబట్టి రాష్ట్రం తరపున ఒక తీర్మానం, ఒక రిజల్యూషన్ పంపించారు. ఇదంతా వైసీపీకి తెలుసు, కానీ కావాలని పేచీ పెట్టాలి. మళ్ళీ కూటమి వాళ్ళు చెప్పిన దానికే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే రాజకీయంగా ఈగో సాటిస్ఫై అవ్వదు కదా. ఆ ఈగో సాటిస్ఫై అవ్వాలంటే ఏదో ఒక పేచీ పెట్టాలి, ఏదో ఒక పనికిమాలిన ఇష్యూ రైజ్ చేయాలి, పనికిమాలిన కొత్త అంశాన్ని ఇంజెక్ట్ చేయాలి జనంలో. ఆ ఉద్దేశంతో ఈ పనికిమాలిన కొత్త పేర్లంట, అదేదో తెలుగు పేరునా మావిగన్ అంటే. అమరావతి వినడానికి ఎంత చక్కగా ఉందండి. మావిగన్ అంటే ఏమైనా అర్థమవుతుందా? అర్థం పర్థం ఉందా? మా వి గన్ అంట. సరే, ఎనీవే ఆ పేరు గురించి కాదు, కానీ ఆ ఫార్ములా బాగానే ఉంది. కానీ ఎప్పుడో 10 ఏళ్ల కిందట రాజధాని టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది సూచించినా బాగుండేది. అట్లీస్ట్ ఆయన 2019లో గెలిచిన తర్వాత అయినా సరే ఈ మావిగన్ ప్రకారం రాజధాని నిర్మించి ఉంటే బాగుండేది. అవేమీ లేకుండా ఇప్పుడు చెప్తున్నారనమాట. ఇప్పుడు చెప్తున్నారంటేనే దానిలో ఇంటెన్షన్ ఏంటంటే మనకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.